ఎలా ఉంది? ఏడ్చి మొహం కడుక్కున్నట్టు బాగానే ఉంది కదరా. గెటప్ అంతా బాగానే ఉంది మావ, కానీ ఇది నడిచొచ్చే స్టైల్ ఎలా ఉంది? అసలు పెద్దావిడంటే ఎలా ఉండాలి? ఓ తిప్పేసుకోకు, పట్టేసుకుంటది. కాస్త బాడీ షివర్ అవుతూ ఉండాలి. కానీ ఇవిడ రోబోలాగా టింగు టింగు అనుకుంటూ వచ్చేస్తుంది. హలో, ఏజ్డ్ పర్సన్ ఎలా ఉండాలో నాకు తెలుసు. పర్ఫార్మెన్స్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. నువ్వు ఇక్కడ రోబోలా నడిచావు, అక్కడికి వెళ్ళి గంగిరెద్దులా నడుద్దు గాని సరిపోతుంది. ఎవరిని గంగిరెద్దు అంటున్నావు? నువ్వు గంగిరెద్దు అనుకుంటా. ముసలి గెటప్ నువ్వును. ఓహో, మరి నీది స్వీట్ 16 గెటప్ మరి. ఏజ్ బారైనా నేను అందంగానే ఉంటాను. వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఇలా ఉంటావని తెలిస్తే లోకంలో ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకోదు. ఎవ్వరూ చేసుకోకపోతే నువ్వు ఉన్నావు కదా. ఇదిగో, మా అమ్మ నాన్నల్ని కలపడం కోసం అని చెప్పి నేను నీతో కలిసి డ్రామా ఆడడానికి ఒప్పుకున్నాను. అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తానా? చేసి చూపెట్టనా? చెప్పు. చెప్తున్నా. మీరు ఇక్కడ గొడవ పడినట్టే ఇంటి దగ్గర కూడా గొడవ పడ్డారనుకో, అట్టంగా దొరికిపోతారా. అంతా నేను చూసుకుంటాను మా, టెన్షన్ పడకు. జాగ్రత్త. సర్లే, ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా మేమిద్దరం ముందు వెళ్ళిపోతాం. మీరు త్వరగా వచ్చేయండి. పదమావయ్య. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. దానికి చెప్పు, నాకు చెప్పవా? నీకు కూడా రా, నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఏకమ్మా, చెప్పిందంతా గుర్తుంది కదా? నీలా నాకు మతిమరుపు లేదు. అవును, అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? ముట్టుకుంటున్నావేంటి? అరే, విగ్ అది కరెక్ట్ గా ఉందో లేదో చూస్తున్నా. ఆహా, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మరి మంగళసూత్రం ఏదమ్మా? ఇక్కడే ఉందమ్మా. మంగళసూత్రం ఉన్నది చేతిలో పెట్టుకోవడానికి, పర్సులో పెట్టుకోవడానికి కాదు. మట్టుకోరు మెడలో ఉండాలి.